ఈ వీడియోలో రేషియోస్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. సో, రేషియోస్ అంటే ఏంది? ఇక్కడ రేషియోస్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేశాను చూడండి. అంటే ఏందంటే ఈ కంపెనీకి క్యాష్ కన్వర్షన్ అనేది ఎన్ని రోజుల్లో జరుగుతుందో ఈ రేషియోస్ చూసి మనం తెలుసుకోవచ్చనమాట. అంటే ఇక్కడేముంది? డెబ్టర్ డేస్ అని ఉంది. సో, డెబ్టర్ డేస్ అంటే ఏందంటే ఈ కంపెనీ అనేది షార్ట్ టర్మ్ కోసం ఏమన్నా అప్పులు తీసుకుంటే ఆ అప్పులనేవి ఎన్ని రోజుల్లో కట్టగలుగుతుందో ఈ డెబ్టర్ డేస్ చూడొచ్చనమాట. ఒకవేళ ఈ రిలయన్స్ తీసుకుందాం. సో, ఎన్ని రోజుల్లో కట్టగలుగుతుంది? మాక్సిమం 20 డేస్‌లో ఈ అప్పులనేది చెల్లించగలుగుతుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇన్వెంటరీ డేస్. సో, ఇన్వెంటరీ డేస్ అంటే ఏందంటే, ఇప్పుడు ఈ కంపెనీ అనేది ఏమన్నా స్టాక్ ఏదన్నా ఉందనుకుందాం. అంటే ఎగ్జాంపుల్ ఏమన్నా తయారు చేసిన వస్తువులు ఉన్నాయనుకుందాం. సో, ఈ వస్తువులు ఎన్ని రోజుల్లో అమ్మగలుగుతుందో ఈ ఇన్వెంటరీ డేస్ చూసి మనం తెలుసుకోవచ్చనమాట. ఇక్కడ ఎంతుంది? 88 అని ఉంది. అంటే 88 డేస్ అనేది పడుతుందనమాట. ఈ కంపెనీ యొక్క వస్తువులు సేల్ చేయడానికి. సో, నెక్స్ట్ వచ్చేసినప్పటికి డే పేబుల్స్. సో, డే పేబుల్స్ అంటే ఏందంటే, ఇప్పుడు ఈ కంపెనీ అనేది ఏదైనా కొత్త ప్రొడక్ట్ అనేది లాంచ్ చేస్తుందనుకుందాం. సో, ఈ కొత్త ప్రొడక్ట్‌ని తయారు చేయడానికి ఓన్లీ ఈ కంపెనీయే మొత్తం తయారు చేసుకోదు కదా! అంటే ముడి సరుకులు అంటారు. సో, వాటిని వేరే కంపెనీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్ని రోజుల్లో ఈ డబ్బుననేది చెల్లిస్తుందో ఈ డే పేబుల్స్ చూసి మనం తెలుసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ వచ్చేసినప్పటికి క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనమాట. సో, ఈ క్యాష్ కన్వర్షన్ సైకిల్ అంటే ఏందంటే, ఇప్పుడు ఈ కంపెనీ ఏదైనా వస్తువు తయారు చేస్తుందనుకుందాం. సో, ఈ వస్తువుని సేల్ చేసిన తర్వాత అంటే అమ్మిన తర్వాత ఈ కంపెనీకి ఎన్ని రోజుల్లో ఈ ప్రాఫిట్స్ అంటే క్యాష్ కింద కన్వర్ట్స్ అవుతుందో దాన్ని క్యాష్ కన్వర్షన్ సైకిల్ అని అంటారనమాట. ఇక్కడ మీరు ఒక క్వెషన్ అనేది నన్ను అడగొచ్చు. మరి ఇక్కడ మైనస్‌లో ఉంది ఏంటి అనంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు ఇస్తామని సో, ముందుగానే అమౌంట్ తీసేసుకుంటారు కదా! సో, దాన్ని మైనస్‌లో చూపిస్తదనమాట. ఇది పెద్ద ప్రాబ్లమ్ ఏమి కాదు. అంటే ఆల్రెడీ ఈ కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చేసాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసినప్పటికి వర్కింగ్ క్యాపిటల్ డేస్ అంటే ఏందంటే, ఇప్పుడు ఈ కంపెనీకి ఏమన్నా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి కదా! సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి అమ్మిన తర్వాత వీటికి అంటే ఈ కంపెనీకి ఎన్ని రోజుల్లో క్యాష్ కింద కన్వర్ట్ అవుతుందో ఈ వర్కింగ్ క్యాపిటల్ డేస్ చూసి మనం తెలుసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఆర్ఓసిఈ. సో, ఆర్ఓసిఈ అంటే ఏందంటే, ఈ కంపెనీ మొత్తం ఇన్వెస్ట్ చేసిన డబ్బు నుంచి ఈ కంపెనీ అనేది ఎంత ప్రాఫిట్ సంపాదిస్తుందన్నదే ఈ ఆర్ఓసిఈ. సో, ఆర్ఓసిఈ అంటే ఏంది? రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అప్పులు కావచ్చు, లేదంటే షేర్స్ నమ్మే డబ్బు ఉంటుంది కదా! సో, వీటి నుంచి మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి.